పానం మంచిగా లేకున్నా అభిమాన హీరోని ఒక్కసారి చూడాలన్న నిరంజన్ కోరికను ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు తీర్చిండొల్లా ఇయ్యాల. స్వయంగా పవన్ సారే హన్మకొండలున్న ఆ తమ్ముని ఇంటికి పోయి మరి కలిసి మంచి చెడ్డలు అరుచుకున్నాడు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రోల్లా. డిఎన్డి అనే జన్యుపరమైన వ్యాధిజీయంగా ఎదుగుదల లేక మంచానికే పరిమితమైండొల్లా 17 ఏండ్లుండే నిరంజన్ అనే ఈ తమ్ముడు హన్మకొండలున్న హనుమాన్ నగర్లుంటాడు. 17 ఏండ్లొచ్చిన పెయ్యి మాత్రం చిన్న పిల్లగాన్ లెక్కనే ఉన్నది. నూట్లకో కోట్లకో ఒక్కలకొచ్చే ఈ వ్యాధిజీయంగా చాలా బాధపడుతున్నాడు. అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను చూడాలనేదే నా చివరి కోరికని తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఈ ముచ్చటను తెలంగాణ జనసేన లీడర్లకు చెప్పిండ్రు. ఈ ముచ్చట జనసేనాని పవన్ కళ్యాణ్ దాకా పోయేటాలకు బరాబర్ ఆ చిన్నోన్ని వచ్చి కలుస్తానని మాటిచ్చిండు. అన్నమాట మీదికెంచి ఇయాల ఈ తమ్ముని ఇంటికి శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు పట్టుకొని పోయి మరీ భరోసా ఇచ్చిండు. అట్లనే స్వామివారి పట్టు వస్త్రాన్ని గప్పి కళ్యాణ మక్షంతలిచ్చి ఏం కాదని ధైర్యం చెప్పిండు. అట్లనే భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా నిరంజన్ కోసానికి పూజలు కూడా చేయిస్తానని చెప్పిండు. ఇక ఆ తమ్ముని బాధెందో తెలుసుకున్నాడు. సెల్ఫీ ఫోటోలు కూడా దిగిండు. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గురించి తల్లిదండ్రులతోటి మాట్లాడి దావకాన ఖర్చుల కోసానికి ₹1,00,000 సాయం చేసిండు. అట్లనే వాళ్ళు ఆర్థికంగా మంచిగా బతికేటందుకు వాళ్లకు క్యాంటీన్ పెట్టియాలనని తెలంగాణ జనసేన నాయకులకు చెప్పిండు. ఇక తమ్ముడు కుక్కను పెంచుకోవాలనున్నదని చెప్తే అది సుతం కొనిచ్చి పంపుతానని మాటిచ్చిండు. ఇక పవన్ సారు వాళ్ళ ఇంటికి పోయే తొవ్వల వచ్చే తొవ్వల మొత్తం జనాలతోటి కిటకిటలాడింది. ప్రతి ఒక్కరు పవన్ సార్ను ఫోన్లలో బంధించాలని పల్క ఫోన్లు పట్టుకొని రోడ్ల పోంటి బాల్కనీలు మిద్దెల మీదకెక్కి నిల్చున్నారు. ఇక ఆడికెంచి వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేటందుకు బయలుదేరితే అభిమానులు పట్టు సాలకుంటొచ్చిండ్రోల్లా. పోలీసులు సుధం భారీ బందోబస్తుతోటి పవన్ సారు మంచిగా దర్శనం చేసుకునేటట్టు ఏర్పాట్లు చేసిండ్రు. ఇక ఆడ నిరంజన్ కోసానికి ప్రత్యేక పూజలు చేసిండు. మొత్తానికైతే మొన్నట్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు హైదరాబాద్ కొచ్చి మీటింగ్ పెడతానని అంటే చాలా మంది వ్యతిరేకించిండ్రు గాని అదే ఇయాల నిరంజన్ ను చూడనికొస్తే మాత్రం అభిమానులు స్వాగతం పలికిండ్రోల్లా. పెత్తనం చేయడానికి వచ్చిన దానికి ప్రేమించడానికి వచ్చిన దానికి అట్లుంటది మరి తేడా అని అనబట్టిండ్రు కొంతమంది సోషల్ మీడియాల జనాలు.